yes, international breaking చూస్తున్నాం. ఇరాన్ కొత్త ఆర్మీ చీఫ్ అలీ షాద్మానీని కూడా ఇజ్రాయెల్ లేపేసింది. అలీ మూవ్మెంట్స్ పై పక్కా సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ సెంట్రల్ టెహ్రాన్లోని ఉండగా టార్గెట్ చేసి మరీ లేపేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరం అవుతున్న ఈ వేళ ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీకి సన్నిహితుడిగా ఉన్నారు ఈ షాద్మానీ. ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ను చావు దెబ్బ కొడుతున్నాయి. యుద్ధ నేపథ్యంలో ఇటు ఇరాన్ లో ఉన్న భారతీయ పౌరులను టెహ్రాన్ నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది భారత కాన్సులేట్. ప్రెజెంట్ మనం చూస్తున్నాం కొన్ని దేశాలు కూడా కంప్లీట్ గా వాళ్ళ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి తమ దేశాలకు రావాలంటూ కూడా ఒక సజెషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ప్రెసెంట్ అక్కడ ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి భారత సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రెసెంట్ కాన్సులేట్ ఏమంటోంది? అప్డేట్స్ ఏంటి? గత 5 రోజులు కూడా దాడులు, ప్రతిదాడులతో, డ్రోన్లు, మిసైల్స్ తో ఇద్దరు కూడా ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. దీని ద్వారా ఇద్దరికి కూడా తీవ్రమైన ప్రాణ ఆస్తి నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ లో ఉన్న ఎవరైతే భారత్ సంబంధించి కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఎవరైతే అక్కడ ఉంటూ ఉన్నారో వారందరూ కూడా తిరిగి వారి దేశాలకు తిరిగి రావాలంటూ కూడా ఇప్పటికే ఆ దేశాలు సూచనలు జారీ చేస్తే అక్కడ ఉన్న రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరిపి వారందరితో చర్చించిన తర్వాత అక్కడి నుంచి అందరూ కూడా తిరిగి వచ్చేయాలంటూ కూడా అన్ని దేశాలు కూడా దేశాల ప్రజలకు, దేశాల పౌరులకు సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భారత్ కూడా ఇటు భారత్ సంబంధించిన విదేశాంగ శాఖ అలాగే విదేశాంగ శాఖ కార్యదర్శి, మంత్రి అక్కడున్న భారతీయులతోనూ భారతీయ విద్యార్థులు అక్కడున్న భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడున్న ప్రజలందరూ కూడా తిరిగి స్వదేశానికి తిరిగి రావాలంటూ కూడా వారందరికీ కూడా ఒక అడ్వైజరీ కూడా జారీ చేసిన నేపథ్యంలో వారందరూ అక్కడి నుంచి ఢిల్లీకి రేపు రాబోతున్నారు. అంటే సురక్షితంగా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వారందరూ కూడా వెళ్ళిపోయారు. అక్కడ నుంచి రేపు ఢిల్లీకి అక్కడ నుంచి బయలుపోతున్నారు. బయలుదేరుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా ఇక్కడ తీసుకొచ్చే విధంగా కూడా ఇటు భారత ప్రభుత్వం అక్కడున్న ఇరాన్ కాన్సులేట్ లో ఎవరైతే రాయబార కార్యాలయం ఏదైతుందో భారత రాయబార కార్యాలయం వారందరితో కూడా ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి అలాగే కార్యదర్శి ఎప్పటికప్పుడు వారందరితో సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు కూడా అక్కడ ఉండొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం 110 మంది ఇరాన్ నుండి ఆర్మేనియాకు అంటే సురక్షిత ప్రాంతానికి ముందు తరలించారు. ఇరాన్ ఏదైతే యుద్ధం కొనసాగుతుందో ఇరాన్ ప్రాంతం మెయిన్ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతమైన ఆర్మేనియాకు వారందరినీ కూడా 110 మంది భారత విద్యార్థులు అక్కడికి తరలించారు. అక్కడ నుంచి రేపు ఒక విమానంలో 110 మంది విమానంలో కూడా ప్రత్యేక విమానంలో వారందరూ ఢిల్లీకి రేపు రానున్నారు. అలాగే ఏదైతే ఆపరేషన్ రైజింగ్ లైన్ లో ఇరాన్ అణ్వాయుధాలను సంబంధించి అక్కడ వారు ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఇద్దరు కూడా కొత్త ఆపరేషన్స్ ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు. ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులతో భీకర యుద్ధం అనేది తారస్థాయికి చేరుతూ ఉన్న నేపథ్యంలో అక్కడున్న ప్రజలందరినీ కూడా ఇటు భారత పాటు ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖాళీ చేయాలంటూ కూడా అందరికీ అడ్వైజరీ జారీ చేశారు. దానిలో భాగంగానే ఇప్పుడు భారత్ సంబంధించిన 110 మంది విద్యార్థులు మొదటగా వారందరూ బయలుదేరుతున్నారు. ఇక మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారు మొదటి తర్వాత మళ్ళా ఇది మొదటి బ్యాచ్ తర్వాత మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తిరిగి వచ్చేయాలంటూ కూడా ఇటు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక టెహ్రాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలోనే భారతదేశం నుండి భారతదేశం ఇరాన్ నుండి తమ పౌరులను తరలించాలని కూడా నిర్ణయించుకుంది. ఆర్మేనియాలోకి సురక్షితంగా 110 మంది వచ్చారు. ఈ మొదటి బ్యాచ్ రేపు బయలుదేరిపోతుంది. రేపు బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. దీంతో పాటు దక్షిణ కొరియా కూడా అక్కడున్న ప్రజలను అలాగే అమెరికా ఇతర దేశాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా తిరిగి వచ్చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో ఆయా దేశాల పౌరులందరూ కూడా ఒక్కొక్కరుగా ఢిల్లీకి, ఇటు భారత్ సంబంధించిన వారు ఢిల్లీకి, ఇతర దేశాల వారు వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఇప్పటికే వారంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ముందుగా ఏదైతే బాంబుల దాడి కానీ దాడుల ఏదైతే డ్రోన్స్, మిసైల్స్ దాడి ఏదైతే ఎక్కువగా కొనసాగుతుందో ఆయా ప్రాంతాల్లో లేకుండా సురక్షిత ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు ముందుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ కి స్థానికంగా ఉన్న అధికారుల సహకారంతో ఆ దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధుల సహకారంతో
ఎయిర్పోర్ట్లకు వెళ్లి అక్కడి నుంచి సురక్షితంగా వారి దేశాలకు తిరిగి వెళ్లేందుకు అక్కడ రాయబార కార్యాలయాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో పాటుగా ఇటు భారత్ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న ప్రజల యోగక్షేమాలను ఉన్న రాయబార కార్యాలయం ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. ఇక ఇరు దేశాలు కూడా ఇటు నెతన్యాహు, మరోవైపు ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాని, ఇటు మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు కూడా ఇద్దరు ఇటు మాటల దాడి కొనసాగుతుంది. మరోవైపు డ్రోన్లు, మిసైల్స్ ద్వారా దాడులు చేస్తున్నారు. నేను కూడా ఇరాన్ లో ఒక న్యూస్ ఛానల్ పైన కూడా గవర్నమెంట్ న్యూస్ ఛానల్స్ అక్కడ న్యూస్ ప్రజెంట్ చేస్తున్న సమయంలో కూడా యాంకర్ పై మిసైల్ దాడి, డ్రోన్ల దాడి జరిగింది. అలాగే ప్రతి చోట కూడా ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ ఇద్దరు కూడా ప్రతి దాడులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ సాధారణ పౌరులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలకు సంబంధించిన పౌరులను తిరిగి రావాలంటూ కూడా ఇటు దేశాధినేతలు వారందరికీ కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేస్తున్నారు. మరోవైపు ఇటు దక్షిణ కొరియా కూడా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేది తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో స్వదేశాలకు రావాలంటూ కూడా వారు సూచనలు జారీ చేశారు. ఏదైతే ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ అంతటా కూడా ప్రత్యేక ట్రావెల్ అడ్వైజరీ కూడా జారీ చేసింది దక్షిణ కొరియా. ఇరాన్ లోని అన్ని ప్రాంతాలకు ప్రయాణ సలహాలను లెవెల్ 3కి పెంచినట్లు కూడా విదేశాంగ శాఖ తెలియజేసింది. దక్షిణ కొరియాకు సంబంధించి దక్షిణ కొరియాతో పాటు అన్ని దేశాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వారి పౌరులందరూ కూడా సురక్షితంగా స్వదేశాలకు తిరిగి రావాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎవాక్యుయేట్ చేస్తారు, ఖాళీ చేపిస్తూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అక్కడ ఉన్న రాయబార కార్యాలయాల ద్వారా స్వదేశాలకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థాంక్యూ శివ.